గంగ అయితే ఇంట్లోకి రాగానే శరత్ వాళ్ళ అమ్మ అయితే అమ్మని జాను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నానని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక గంగ అయితే ఏంటి అత్తయ్య అడగండి మీరు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో శరత్ వాళ్ళ అమ్మ జాహ్నవిని ఈ విధంగా అంటూ ఉంటుంది. అమ్మ నాకు ఒక మనవరాలు కావాలమ్మ, నా కోరిక నెరవేర్చు తల్లి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మామయ్య కూడా వచ్చి అమ్మ మీ అత్తయ్య అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా, నాకు మనవరాలు కావాలని ఉందమ్మ అంటూ ఉంటూ ఉంటాడు. ఇక వాళ్ళ అత్తయ్య అయితే మీరు ఏమన్నా వద్దనుకుంటున్నారా ఏంటమ్మా అని చెప్పని కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకు గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పమ్మా మీరేమన్నా వద్దనుకుంటున్నారా అని అంటున్నాను కదా, చెప్పు తల్లి అని అయితే అంటూ ఉంటుంది. అప్పుడు గంగ అయితే అవును అత్తయ్య, మాకు భగీవ్ అక్కడే చాలనుకుంటున్నాము, ఇంతవరకు మేమేమి ప్లాన్ చేసుకోలేదు అని అయితే గంగ అంటూ ఉంటుంది. వాళ్ళు మనవరాలు కావాలని అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న చెంగయ్య గంగాధర్ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మనవరాలు కావాలని అడగటంలో తప్పేం లేదు కదమ్మా, నాకు ఒక కొడుకు కూతురు ఎట్లా ఉన్నారో నీకు ఒక కొడుకు కూతురు ఉంటే బాగుండమ్మా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఒక్కసారిగా గంగా అయితే ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉండిపోతుంది. చెప్పమ్మా నాకు మనవరాలను ఇస్తావు కదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. శరత్ కూడా అమ్మాయి ఇంటి ఇట్లా అడుగుతుంది అని చెప్పనైతే తను అనుకుంటూ ఉంటాడు. ఇక గంగ అయితే వాళ్ళిద్దరు అంతలాగా వాళ్ళ అత్త అయితే దండం పెట్టడంతో చాలా బాధపడుతూ సరేనత్తయ్య, మీరు అడిగినట్లే నేను మనవరాలనికి ఇస్తాను అని చెప్పనైతే గంగ అంటూ ఉంటుంది. ఆ మాటలకు శరత్ అయితే ఏంటి ఈ జాను ఇట్లా చెప్తుంది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మ, నేను అడిగిన దానికి ఒప్పుకున్నందుకు అని చెప్పనైతే శరత్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. గంగ ఒప్పుకోవడం చూసి చెంగయ్య గంగాధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు.